తారీఖున గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారితో పొగాకు రైతుల ముఖాముఖి జరిగింది. ఆ రోజు రైతులు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి, ఈ సంవత్సరం ఎంత తీవ్రంగా నష్టపోతున్నామో, ప్రభుత్వం నుంచి ఏ మాత్రం కూడా ప్రకటనలే తప్ప మాకు వచ్చిన లబ్ధి ₹1 లబ్ధి కూడా మాకు అందింది లేదు అని చెప్పి వారు, మీరు ఒకసారి ఆక్షన్ ప్లాట్ఫారాలకి విజిట్ చేస్తే పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. మీరు వస్తున్నారని చెప్పి యాక్చువల్గా బయర్స్ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి, ఇదివరకు కూడా జరిగింది, రమ్మని అడిగిన దాని మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చిన హామీ, త్వరలో తప్పనిసరిగా నేను ఆక్షన్ ప్లాట్ఫారాలకు వస్తాను అని ఇచ్చిన హామీ ప్రకారం రేపు గోదావరి జిల్లాలో దేవరపల్లి ఆక్షన్ ప్లాట్ఫామ్కి జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేస్తున్నారు. అక్కడ ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆక్షన్ తీరుతేనలు చూసి రైతులతో ముఖాముఖి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ క్షేత్రస్థాయిలో పూర్తి పరిస్థితులు తీసుకుని అక్కడ పూర్తిగా ఇవాళ పొగాకు రైతుల సంక్షోభం అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడతారు. నాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడినా సరే వాస్తవమైన ఫిగర్ లేకుండా, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ఆయన మాట్లాడరు. ఇంకా మేమన్నా కొద్దిగా అటు ఇటో మాట్లాడతామేమో కానీ రేపు అక్కడి నుంచి పూర్తిగా అసలు పొగాకు రైతుల సంక్షోభం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎంత సంక్షోభానికి వెళ్ళారో, ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఎలా నష్టపోతున్నారో, ఈ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడతారు. ఈరోజు అంటే కేంద్ర మంత్రి గారు పెంసాని చంద్రశేఖర్ గారు ఏదో టొబాకో రైతులకి మేమేదో పెద్ద ఎత్తున చేసేసామని చెప్పి ఆయన ఢిల్లీలో నుంచి ఒక ప్రకటన ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అట్లాగే రాష్ట్ర నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పద్దాక మేము టొబాకో రైతుల కోసమే తీవ్రంగా కృషి చేస్తున్నాం, టొబాకో రైతులకి చాలా పెద్ద న్యాయం చేసేసామన్నట్టుగా రోజు మాట్లాడారు. వాస్తవ విషయాన్ని ఒక్కసారిగా తీసుకుంటే మేము ఎప్పుడూ నిర్ణయాత్మక ప్రతిపక్షంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే చర్య నిరంతరం చేపడుతున్నాం. మేము లేవనెత్తిన అంశంలో లేవనెత్తిన డేటా ఏదైనా సరే పొరపాటు ఉందా చెప్పండి, దాని మీద ఎప్పుడు సమాధానం చెప్పరు. ఈరోజు కూడా రోజు రోజుకి మరింత తీవ్రం అవుతున్న పొగాకు రైతుల సంక్షోభం. దానికి ముందు ఒక్కసారి టొబాకో బోర్డు అనేది ట్రాన్స్పరెన్సీతో నడవాలి. ఇది టొబాకో బోర్డులో ప్రతి రీజన్కి ప్రతిరోజు సాయంత్రం అయిపోయిన తర్వాత ఆ రీజన్లో ఉన్న ప్లాట్ఫారాలు 5 లేక 6 ప్లాట్ఫారాలు, ఆ ప్లాట్ఫారాల్లో ఆ రోజు వచ్చిన మొత్తం బేళ్లు ఎంత, కొనుగోలు జరిగిన బేళ్లు ఎంత, దాంట్లోనే అంటే రిజెక్టెడ్ బేళ్లు ఎంత, రిజెక్టెడ్ బేళ్లకి కొనుగోళ్ళకి ఎంత శాతం జరిగినాయి, గరిష్ట ధర, కనిష్ట ధర, సరాసరి ధరతో ప్రతిరోజు కూడా ఈ రిపోర్టుని ఆల్రెడీ అందరూ ఆక్షన్ ప్లాట్ఫారాలకి రైతులతో గ్రూపులు ఉన్నాయి, ఆ రైతుల గ్రూపుల్లో పెట్టేవారు. పబ్లిక్లో రైతులందరికీ అవైలబిలిటీ ఉంచేవారు. అంటే ఇది ట్రాన్స్పరెన్సీ కోసం మళ్ళా 2వ రోజో లేకపోతే 2 రోజుల తర్వాత తను టొబాకో బోర్డులోకి బేళ్లు పెట్టుకోవాలనుకున్న వ్యక్తికి తన దగ్గరున్న క్వాలిటీ ధర ఎట్లా ఉంది, లేదు తను 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటాడా, ఇది తెలియటం కోసం పెట్టేవారు. ఇది రైతులకి ఇది 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రక్రియ. కానీ సడన్ గా మరి 10 రోజుల నుంచో మరి 12 రోజుల నుంచో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళినా ఈ రిపోర్ట్ అనేది దొరకట్లా. రైతులను ఏంటని అడిగితే కంప్లీట్ గా అసలు ఆ రిపోర్టు మాకెవరికి కూడా పెట్టట్లేదండి, మరి వాళ్ళ వెబ్సైట్లో ఏముంటుందో తెలియదు, వెబ్సైట్లో కూడా కనిపించట్లేదు. అంటే ట్రాన్స్పరెన్సీ అనేది ఒక ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బోర్డు టొబాకో బోర్డు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పాలన పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీతో ఉండాలని మాట్లాడుతోంది. ఆ యాజమాన్యంలోని బోర్డు ఇప్పుడు ఇది 10 రోజుల నుంచి ఈ రిపోర్టు మీ వెబ్సైట్లో నుంచి తీసేసి రైతులకు అందుబాటు లేకుండా చేయటం అనేది ఏమి పారదర్శకత ఇది? అంటే గత సంవత్సరాలుగా లేకపోతే ఈ మొదలైన తర్వాత ప్రతిరోజు పడిపోతున్న ధర అంటే యాజ్ పర్ వివరాల ప్రకారం అథెంటిక్ గా రైతుల దగ్గర ఉంటది అని చెప్పి మీరు చేస్తున్న ప్రక్రియగా రైతులందరూ కూడా దీన్ని అనుమానిస్తున్నారు. ఈరోజు ఎవరు రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా పొగాకు రైతులు రోజు రోడ్డెక్కుతున్నారు. కందుకూరులో 3 రోజుల నుంచి యాక్షన్ ప్లాట్ఫామ్ దగ్గర ధర్నా జరుగుతోంది. దీని మీద ప్రభుత్వం ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటిగా జూన్ 18వ తారీఖు నాడు పొగాకు కొనుగోళ్లు కంపెనీలతో అలాగే కేబినెట్లో 4-5 కేబినెట్ మంత్రులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రజాప్రతినిధులతో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ రివ్యూ మీటింగ్లోనే ఆయన ప్రకటించింది 200 రూపాయల లోపు పొగాకు కొనుగోలు చేయకూడదు, నో బిడ్ లో బిడ్ ఉండకూడదు. ఇది మేము చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కంపెనీలు ఫాలో అవ్వాలని చెప్పి ప్రకటించారు. ఇది అన్ని మీడియాలోనూ వచ్చింది. ఆ తర్వాత కూడా చూస్తే మళ్ళీ సరాసరి ధర మరింత పడిపోతూనే ఉంది. అన్ని వేలం కేంద్రాల్లోనూ దక్షిణాది వేలం కేంద్రాలన్నీ 200 రూపాయల లోపే సరాసరి ధర జరుగుతూ ఉంది. ఆ తర్వాత మళ్ళీ జూలై 8వ తారీఖు నాడు మళ్ళీ సెకండ్ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా పెట్టారు. మళ్ళీ సేమ్ ఆ మీటింగ్ లో కూడా కొనుగోలు కంపెనీలు, కేబినెట్ మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ఉండగా మళ్ళీ సేమ్ ప్రకటన చేశారు. అయినా సరే మరి ఇంకా ధర పడిపోతానే ఉంది. తర్వాత మళ్ళీ జూలై 28వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఒక ట్వీట్ చేస్తూ, అంటే 94 మిలియన్ కేజెస్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కిలోకి 20 రూపాయల కాడికి 188 కోట్లు రైతులకి అందించి మేము పెద్ద ఎత్తున లబ్ధి చేస్తాము. అలాగే హై క్వాలిటీ 240 రూపాయలు, మీడియం క్వాలిటీ 190 రూపాయలు, లో క్వాలిటీ 110 రూపాయలు ధరకి కొనుగోలు చేయాలని మొట్టమొదటిసారిగా ట్వీట్లో పెట్టారు. కానీ ఏ ఆక్షన్ ప్లాట్ఫారంలోనైనా దక్షిణాది ఆక్షన్ ప్లాట్ఫారాల్లో కనిష్ట ధర 160 రూపాయలు, ఉత్తరాది ప్లాట్ఫారాల్లో 165 రూపాయలు. ఇవి నిన్న మొన్న 160 కూడా వచ్చింది. జరుగుతూ ఉంటే మీరు 110 రూపాయలకి మళ్ళీ దాంట్లో పెట్టారు అంటే కంపెనీలను ఇంకా తగ్గించి కొనుక్కోమనా? ఇది రైతాంగానికి ఇదా జరిగే న్యాయం? సో ఇది ఒక్కసారి ఏం జరిగిందో చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ నిన్న కేంద్ర మంత్రి గారు అంటే ప్రతి ఆక్షన్ బేరంకి 50,000 రూపాయలు 2 సంవత్సరాలు వడ్డీ లేని రుణం ఇస్తాం, దీనికి 250 కోట్లు పెద్ద ఎత్తున కేటాయించామని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రకటన, దాని మీద ఒక సోషల్ మీడియాలో కూడా ఆయన పేరుతో ఒక స్లైడ్ పెద్ద ఎత్తున సర్క్యులేషన్ పెట్టారు. ఆ తర్వాత కిలోకి 100 రూపాయల కాడికి, ఏది లో రేట్లు ఉన్న వాటికి కిలోకి 10 రూపాయల కాడికి చెల్లించడానికి 100 కోట్లు కేటాయించాం. ఇది అంటే వాళ్ళ భారతదేశ వ్యాప్తంగా వ్యవసాయ పంట రుణాలని 3 లక్షల రూపాయల రుణం వరకు కేంద్ర ప్రభుత్వం అది సకాలంలో చెల్లించిన రైతులందరికీ కూడా అంటే 365 రోజులు సంవత్సరంలో 364వ రోజు చెల్లించేస్తే 4% వడ్డీకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇస్తోంది, వ్యవసాయ పంట రుణాలు. మన రాష్ట్రంలో అది కూడా ఎప్పటి నుంచో వడ్డీ లేని రుణాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు రుణంగా పావలా వడ్డీకి అమలు చేశారు. ఆ పావలా వడ్డీ రుణం వల్ల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 3% అడిషనల్ గా ఇన్సెంటివ్ ఇవ్వటం మూలంగా వడ్డీ లేని రుణం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తం అన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రంలో 0 వడ్డీ రాయితీ రైతులకు చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఖరీఫ్ సీజన్లో 2 రబీ సీజన్లో కూడా ₹1 కూడా 0 వడ్డీ రాయితీ ఆ రైతులకు చెల్లించలా. కానీ రాష్ట్రంలో అమలు జరుగుతుంది వడ్డీ లేని రుణం, పంట రుణాలు. కానీ మీరు వడ్డీ లేని రుణం కింద 50,000 బేరన్కి 50,000 ఇస్తాము అని చెప్పి మీరు చేసిన ప్రకటన, మీరు అసలు ఎంతెంత రైతులు నష్టపోతున్నారు? ఇక మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. 2023-24 మార్కెటింగ్ సీజన్ లో టొబాకో బోర్డు బేరన్ ఆక్షన్ ప్లాట్ఫారాల్లో అమ్మిన పొగాకు మొత్తం సరాసరి ధర ₹288.65. ఇదే 2024-25 మార్కెటింగ్ సీజన్ మొత్తం అమ్మిన సరాసరి ధర 240 మిలియన్ కేజెస్ అమ్మారు ఆక్షన్ ప్లాట్ఫారాల్లో, ₹248.66. ఇది నిన్న మొన్న 1 తారీఖు నాటికి రాష్ట్రంలో 105 రోజులు అమ్మకం రోజులు అయినాయి, ఆక్షన్ రోజులు. ఈ 105 రోజుల్లో 47.39 మిలియన్ కేజెస్ మాత్రమే అమ్మకం జరిగింది. దీని సరాసరి ధర ₹214.19. అంటే మీ రిపోర్టుల ప్రకారమే, పొగాకో బోర్డు అధికారిక డేటా ప్రకారమే రైతులు గత సంవత్సరం నుంచి ఇప్పటికి అమ్మిన దాంట్లో ₹40 కిలోకి నష్టపోయారు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి పెరిగిన ఉత్పత్తి వ్యయం రైతులు కిలోకి ₹20 పెరిగిందంటున్నారు. కనీసం ₹15 తీసుకుంటే కూడా ₹55 కిలోకి రైతులు మొత్తం ఈ సంవత్సరం ఉత్పత్తి అయిన 232 మిలియన్ కేజెస్ కి నష్టపోతున్నారు. అంటే ఎంత నష్టపోతున్నారు? వేల కోట్ల రూపాయలు నష్టపోతూ ఉంటే ఆల్రెడీ 0 వడ్డీ రుణాల కింద ఉన్న పంట రుణాలని బేరన్కి 50,000 కాడికి వడ్డీ లేని రుణం కింద ఇస్తున్నాము. ఇది రైతులకి పెద్ద ఎత్తున చేశాము. అంటే భారతదేశంలో వ్యవసాయ పంట రుణాలు ఎన్ని లక్షల కోట్లు ఇస్తున్నారు బ్యాంకులన్నీ కలిపి? బ్యాంకులు 9% వడ్డీకి ఇది
ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ గారి పుణ్యం బ్యాంకులు జాతీయీకరణ చేసి ప్రయారిటీ సెక్టార్ కి ఎట్టి పరిస్థితులను కూడా 17% లోన్లు ఇచ్చి తీరాలి, దాంట్లో కూడా వ్యవసాయ పంట రుణాలు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు 11% వడ్డీకి తీర్మానం జరిగితే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా 11% నుంచి 9% తీసుకొచ్చారు. మళ్ళీ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉండగా 9 నుంచి 7% వచ్చింది. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగానే 7%లో 3% రాయితీ ఇచ్చి 4% వచ్చింది. ఈ 4 కూడా మన రాష్ట్రంలో సున్నా వడ్డీకి అమలు జరుగుతోంది. అంటే వేల కోట్లు సున్నా వడ్డీకి రైతాంగానికి రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంటే మీరేదో బ్యారన్ 50,000 కాడికి 250 కోట్లు మేము పెద్ద ఎత్తున ఇచ్చామని చేస్తున్న ప్రకటన రైతుల ఆత్మాభిమానాన్ని కించపరిచేటట్టుగా ఉంది. తర్వాత ఇందాక కిలోకి 50 రూపాయలు నష్టపోతా ఉంటే అంటే లో గ్రేడ్కి మాత్రం కిలోకి 10 రూపాయల కాడికి మేము ఇస్తున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. అంటే సుమారుగా ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 సీజన్లో 2024-25, 25-26, 23-24 మార్కెటింగ్ సీజన్లో బోర్డులో అమ్మిన సరాసరి ధరతో పోలిస్తేనే 3,000 కోట్లు పైగా రైతాంగం పొగాకు రైతాంగం నష్టపోతూ ఉంటే మీరేదో 100 కోట్లు ఇచ్చి రైతులు ఆదుకుంటాం దాన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేశారా? రైతులు కోరుతున్నదేంటి? మార్కెట్ ని ఎంటర్ చేసి మార్కెట్ ద్వారాగా కొనుగోలు చేయించడం మొదలు పెడితే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన కనీస ధర 200 రూపాయలు, అలాగే లో బిడ్ నో బిడ్ అన్ని కూడా 200 రూపాయలు కొనుగోలు చేస్తే మార్కెట్ లో పోటీ వచ్చి ఆటోమేటిక్ గా యావరేజ్ ధర పెరుగుతుంది. కనీసం మేము తక్కువ నష్టాలతో బయటపడతాము అని చెప్పి రైతులు కోరుతుంది. ఇదిగో ఈ 1 తారీఖు నాడు రిపోర్ట్ కూడా దక్షిణాది వేలం కేంద్రాలు మొత్తం అన్ని వేలం కేంద్రాల్లోనూ కూడా సరాసరి ధర 200 రూపాయల లోపే ఉంది. దక్షిణాది నల్ల నేలల్లో సరాసరి ధర 182 రూపాయల 187 రూపాయలు 2 పైసలు, దక్షిణాది ఈ తేలిక నేలల్లో 196 రూపాయల 46 పైసలు. అదే మొత్తం సరాసరి దక్షిణాది నేలల్లో 187 రూపాయల 20 పైసలు ఉంది. అంటే మొత్తం దక్షిణాది నేల తేలిక నేల అన్ని 11 వేలం కేంద్రాల్లోనూ సరాసరి అమ్మకం ధర 187 రూపాయలు 20 పైసలు. అంటే ఇంత సరాసరి ధర 187 రూపాయలు 20 పైసలకు పడిపోయి ఉంటే మీరేదో రైతులకి ఏదో మరమరాలు ఇస్తున్నాం లేకపోతే పప్పులు ఇస్తున్నాం అన్నట్టుగా మాట్లాడటం ఇది చాలా బాధాకరం. ఇది వాస్తవానికి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యకి ఇది చాలా దూరంగా ఉంది. దీని మీద దృష్టి పెట్టకుండా ఇదిగో ఇప్పుడు నేను చెప్పింది కేంద్ర మంత్రి గారితో మీరు చేస్తే నిజంగానే రైతులకు చేసింది వాళ్ళు చేసిందే దీని మీద పెట్టారు. ఇది చూసే రైతులకి మరింత బాధ కలుగుతుంది. మేము నష్టపోతుంది ఎంత, నష్టపోయిందంటో వాళ్ళు ఇస్తామని చెప్తుంది ఎంత. ఇదిగో బ్రైట్ పొగాకు ధర ఇందాక పొరపాటు నేను 240 రూపాయలు చెప్పాను. నేను బ్రైట్ పొగాకు ధర 230 రూపాయలు, మీడియం ధర 190 రూపాయలు, లో గ్రేడ్ ధర 110 రూపాయలు, హాఫ్ స్టైల్ 130 రూపాయలు. మరి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? 200 రూపాయల లోపు అసలు పొగాకు కొనుగోలు జరగకూడదు అని చెప్పి 2 సార్లు రివ్యూ మీటింగ్ లో చెప్పారు. దానికి దీనికి ఏమన్నా పొంతనుందా? ఇదా రైతులకు ఉపయోగపడే కార్యక్రమం? ఇదా పొగాకు రైతులకు చేసిన లబ్ధి? ఈ రోజు ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారి ప్రకటన తర్వాత కానీ అనేక సార్లు రాష్ట్ర కేబినెట్ మంత్రులు దక్షిణాది ప్లాట్ఫారాలకు వెళ్లారు. వెళ్లిన తర్వాత కానీ అక్కడేమన్నా వాళ్ళకేమన్నా లబ్ధి జరిగిందా? ఇప్పుడు కూడా నేను చెప్తున్న ప్రతి అంశము కూడా ఇది పొగాకు బోర్డు ఆక్షన్ ప్లాట్ఫారాల్లో పడిపోతున్న ధర ఏప్రిల్లో మొదలైన ఆక్షన్ దగ్గర నుంచి ప్రతిరోజు పొగాకు ఆక్షన్ ధరలో ధర పడిపోతా ఉంటే సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే విజిట్ చేస్తారో మిర్చి ఆట దగ్గర నుంచి మొదలై జగన్మోహన్ రెడ్డి గారు విజిట్కి వెళ్ళగానే అప్పుడు మేల్కోవడం జరుగుతుంది. అప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాము లేకపోతే అనేది. అట్లాగే ట్రేడర్లు కూడా డెఫినెట్ గా ఆయన వస్తున్నారు అనగానే ఆ డిఫరెన్స్ ఆ 4 రోజులు 5 రోజుల్లో డెఫినెట్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. రేపు కూడా ఉత్తరాది ప్లాట్ఫారాల్లో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు కాబట్టి ఉత్తరాది ప్లాట్ఫారాల్లో మళ్ళీ సరాసరి అమ్మకం ధర ఈ 4-5 రోజుల నుంచి పెరుగుతుంది. రేపు ఆయన డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ దాన్ని ఏం జరిగింది వాస్తవ విషయాలను చెప్తారు. అదే టైంలో అది కాకుండా గత సంవత్సరం ఈ 47.39 మిలియన్ కేజెస్ గత సంవత్సరం అదే టన్నేజ్ అదే మిలియన్ కేజెస్ తీసుకుంటే సరాసరిన 61 రూపాయలు అంటే 46 రూపాయలు. ఇందాక నేను చెప్పిన 40 రూపాయల కంటే కూడా ఆ వెయిట్ తీసుకుంటే 46 రూపాయలు నష్టపోయారు. దానికి 15 రూపాయలు ఉత్పత్తి వ్యయం తీసుకుంటే 61 రూపాయలు నష్టపోయారు. ఇంత నష్టపోతూ ఉంటే రైతాంగం ఈ వైపున ఏదో అనకూడదు. రైతుల విషయంలో ఏదో అన్నం మెతుకులు విధించినట్టుగా
మేమేదో చేశామని చెప్పి పెద్ద ఎత్తున ప్రకటనలు. మీరు రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. మీకు అనుకూలమైన రైతులే వాళ్ళు అక్కడ ప్రతి చోట కూడా ధర్నా చేస్తున్నారు. ఇవాళ మామిడి దగ్గర చిత్తూరు జిల్లాలో రోడ్డు ఎక్కిందంతా కూడా మీ కూటమి ప్రభుత్వానికి అనుకూలమైన రైతాంగం. అలాగే ఆక్వా రైతుల్లో మొట్టమొదట రోడ్డు ఎక్కి ఫీడ్ బ్యాగులు తగలబెట్టిందంటే కూటమికి అనుకూలమైన రైతాంగం. అట్లాగే మొట్టమొదట ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్ ర్యాలీ చేసిన వాటిల్లో కూటమికి అనుకూలమైన రైతాంగం మెజారిటీ ఉన్నారు. తర్వాత ఇప్పుడు కందుకూరు కానీ ఎక్కడైనా సరే జరిగే దగ్గర కూటమికి అనుకూలమైన రైతాంగమే రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది. అంటే ఏమిటి ఏ పరిస్థితి వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అంటే కేవలం పాలనా యంత్రాంగం మొత్తం కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికో లేకపోతే గత పాలనలో ఇప్పటికీ కూడా ఇంకా 2 ఖరీఫ్లు 2 రబీలు అయిపోయిన తర్వాత కూడా 3వ ఖరీఫ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వ పాలన అని మాట్లాడే పరిస్థితి. కానీ వాస్తవ ఫిగర్లు గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఏమన్నా చెప్పగలరా? నేను 2023-24 మార్కెటింగ్ సీజన్తో పోల్చి చెప్పాను. ఈ ధర అధికారికంగా టొబాకో బోర్డు దగ్గర లెక్కలున్నాయి. నేను చెప్పిన ప్రతి ఫిగరు పైసలతో సహా చెప్పాను అంటే అది టొబాకో బోర్డు దగ్గర అధికారికంగా లెక్కలున్నాయి. ఇంత నష్టపోతూ ఉంటే ఆ వైపు ఏ మాత్రం కూడా దృష్టి పెట్టకుండా రైతుల్ని మభ్యపెట్టే కార్యక్రమంలా నడవటం ఇది మంచి ప్రక్రియ కాదు. మా అందరం మాట్లాడతాం దేశానికి వెన్నెముక రైతు అన్నదాత కన్నీరు మంచిది కాదు. కానీ ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కన్నీరు పెట్టే పరిస్థితి కాకుండా ఒక బేరన్కి కిలోకి మీరు బేరన్కి 36 క్వింటాలు మీరు ఇచ్చిన పర్మిషన్ 36 క్వింటాలకి లెక్కేసుకుంటే కూడా కిలోకి ఇప్పుడు వచ్చిన లెక్క 60 రూపాయల కాడికి ఎంత నష్టపోయారో చెప్పండి. ఇది అధికారికంగా మీ డేటాలో చెప్తుంది కదా. దానిలో నుంచి రైతులు ఏం కోరుతున్నారో దాని మీద లేకుండా ఏదో ప్రచారార్భాటాలుగా చేసే కార్యక్రమం వద్దు. ఇప్పటికైనా సరే మీరు వాస్తవమైన పరిస్థితి తీసుకోండి. రైతులు ఏం చెప్తున్నారో తీసుకోండి. రైతులు ఏది కోరుతున్నారో అది న్యాయమైన ప్రక్రియగా వాళ్ళు కోరుతున్నారు. ఆ వైపు నడవమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం విమర్శించడానికి కొంతమంది ఈ మీడియాలోకి వచ్చేస్తారు. మీరు ఎట్లాగో ఆ కార్యక్రమం జరుగుతుంది, దాని గురించి మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, రైతుల కోసం పనిచేస్తున్నాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తున్నాం. ప్రతిపక్ష బాధ్యతగా రైతుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అక్కడికి మీడియా మొత్తం వస్తుంది. మీడియా ద్వారాగా ఆ రైతులు ఏం మాట్లాడారో వాస్తవంగా వాళ్ళ వాయిస్ బయటకు వస్తుంది. అది అప్పుడు చూసైనా సరే వాస్తవ పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని రైతుకి న్యాయం జరిగే ప్రక్రియ తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏదో ఎల్నినో ప్రభావంతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. సో చాలా ప్రాంతాల్లో లేకపోతే వ్యవసాయం చేయొద్దని మాట్లాడటం, లేకపోతే వరి సాగు చేయొద్దని చేయటం మాట్లాడుతున్నారు. డెఫినెట్గా జూలై ఫస్ట్ 3 వారాల్లో వర్షపాతం లేని మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదంటలేదు. ఇవాళ దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తం అధిక వర్షాలు వరదలు వస్తున్నాయి. మన ఎగువనున్న తెలంగాణలో సాధారణ వర్షపాతం, కర్ణాటకలో సాధారణ వర్షపాతం, ఆల్రెడీ మహారాష్ట్రలో కురవాల్సిన వర్షం కంటే అధిక వర్షం కురిసింది. మనకి నీళ్లు మన ప్రాంతంలో పడితే మన నీళ్లు మన నదీ జలాలు కాదు, మనకు వచ్చే సాగునీరు మొత్తం కూడా కర్ణాటక మహారాష్ట్రాల్లో కురిసిన వర్షాలు, లేకపోతే గోదావరికి ఛత్తీస్గఢ్ తెలంగాణలో నుంచి కురిసిన వర్షాలతో మనకు సాగునీరు వస్తాయి. కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ దగ్గర నుంచి ఉన్న డ్యాములన్నీ కోయినా డ్యాం నిండిపోయింది, వెర్నా డ్యాం నిండిపోయింది, ఆల్మట్టి డ్యాం నిండిపోయింది, నారాయణపూర్ డ్యాం నిండిపోయింది. జోరాలకు నీళ్లు నిన్నటి కూడా 1,80,000 క్యూసెక్కులు ఆల్మట్టి నుంచి కృష్ణాలో నుంచి వచ్చినాయి. భీమా ఉజ్జయిని డ్యాం నిండిపోయి భీమాలో నుంచి వస్తున్నాయి. ఈ 2 నదులలో నుంచి నిన్న జోరాలకి 1,80,000 క్యూసెక్కులు నీళ్లు వచ్చినాయి. అది 1,77,000 దాకా శ్రీశైలానికి నిన్న పొద్దున వచ్చినాయి. ఈ రోజు కూడా ఇంకా వరద ప్రవాహం కంటిన్యూ అవుతానే ఉంది. 858 అడుగులు ఈ రోజు పొద్దున్నే శ్రీశైలంలో నీటి మట్టం 825 నుంచి 3 రోజుల్లోనే 855 అడుగుల మట్టానికి శ్రీశైలంలో నీటి మట్టం పెరిగింది. కానీ జోరాలకు నీళ్లు రాగానే తెలంగాణ ప్రభుత్వం భీమా 1, భీమా 2, నెట్టెంపాడు, కోయిలాసాగర్ 4 లిఫ్ట్లు సాగు వదిలేసుకున్నారు. అలాగే జోరాల ప్రాజెక్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ నుంచి రైట్ కెనాల్ నుంచి సాగు నీళ్లు వదిలేసుకున్నారు. శ్రీశైలంలోకి నీళ్లు రాగానే కల్లకుర్తి లిఫ్ట్ వదిలేసుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమిటి? వాళ్ళ రాయలసీమ మొత్తం తాగునీటి కోసం తీవ్ర సంక్షోభంలో ఉంది.
మీకు అనుకూలమైన పత్రికల్లోనూ ఈ వార్తలు వస్తానే ఉన్నాయి. ఇవాళ హంద్రీ నీవా 835 కాడి నుంచే హంద్రీ నీవా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నడుస్తుంది. ఎక్కడ ఇవాళకి హంద్రీ నీవాని వదిలిన పరిస్థితి లేదు. కేసీ కెనాల్ కి ఒక తుంగభద్రలో నుంచి ఇంకా నీళ్లు రావట్లేదు. సుంకేసుల బ్యారేజీకి నీళ్లు లేవు. కేసీ కెనాల్ కి డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. సో నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా ఇవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇవాళ మచ్చుమెరి లిఫ్ట్ల నుంచి వదిలితే కేసీ కెనాల్ నుంచి డ్రింకింగ్ వాటర్కి నీళ్లు ఇవ్వచ్చు. అక్కడ కూడా ఏమాత్రం ఆలోచన చేయలా. ఈ ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో నుంచి ఇదే కృష్ణానది పరివాహక ప్రాంతంలో నుంచి 5 లిఫ్ట్లు వాళ్ళు వాడుకుంటూ దూరాల లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి కూడా నీళ్లు విదిలేసినప్పటికీ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో క్రైసిస్ లో ఉన్న రాయలసీమకి లిఫ్ట్లు వదిలే పరిస్థితిలో ఇప్పటికీ కూడా ఏం మాట్లాడుతున్నారంటే, అంటే డైరెక్ట్ గా కాదు చెప్తున్నారని తెలుస్తోంది. అంటే కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ తీసుకోవాలి అని. ఏం చేస్తున్నారు మరి వాళ్ళు? తెలంగాణకు లేదా? ఈ కేఆర్ఎంబి అనేది తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కలిపి ఏర్పడిన బోర్డు. వాళ్ళేమో ఒక పక్కన వాడేసుకుంటున్నారు, లిఫ్ట్ ఇరిగేషన్తో తోడేసుకుంటున్నారు. అంటే ఆ మాత్రం రైతులకు కావాల్సిన పరిస్థితిలో చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదా అనే అనుమానం మొత్తం కూడా రైతాంగానికి వస్తుంది. రైతాంగానికే కాదు, దీన్ని చూసే ప్రతి ఒక్కరికి కూడా ఒకవైపు తెలంగాణలో నీళ్లు రాగానే వాళ్ళన్నీ వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది అనే ప్రక్రియ. తీసుకోండి, పర్మిషన్ ఉంటే కేఆర్ఎంబీకి ముందే రాసి. అది ఎంతసేపు అని ఇవాళంతా కూడా అబ్బో మేము అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్నాం, నిమిషాల్లో సెకండ్లోనే ఇక్కడి నుంచి పెడితే అక్కడికి మెసేజ్ వెళ్ళిపోద్ది, అక్కడి నుంచి కూడా మెసేజ్ వస్తాయి ఏం చెప్పే పరిస్థితిలో అంతర్జాతీయ సమాచారాలు మొత్తం కూడా నిమిషాల్లోనే సేకరిస్తున్నాం అనే పరిస్థితిలో ఇవాళ ఏమి చర్య తీసుకున్నారు? అలాగే కృష్ణా డెల్టా చరిత్ర. కృష్ణా డెల్టా కృష్ణా నది మీద మొట్టమొదటిగా 1855లో సర్ ఆర్థర్ కాటన్ డిజైన్తో కెప్టెన్ వోర్ సారథ్యంలో మొట్టమొదటి బ్యారేజ్ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1957లో ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం జరిగింది. ఇంత సుదీర్ఘ చరిత్రలో కృష్ణా డెల్టాకి నీళ్లు సాగుకి నీళ్లు విడుదల కావు, వరి వెయ్యొద్దు అని చెప్పిన మొట్టమొదటి సంవత్సరం ఈ సంవత్సరం. 2003లో మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టాకి సాగునీటి కోసం ఒక ఉద్యమం జరిగింది. ప్రకాశం బ్యారేజీ చరిత్రలోనే 15,000 మందితో కృష్ణా డెల్టాకి నారుమళ్లకి నీరు విడుదల చేయమని చెప్పి చేసిన ఉద్యమం. ఆ ఉద్యమంలో సూత్రధారులుగా ఉన్న డెల్టా పరిరక్షణ సమితి కన్వీనర్ గా ఉన్న బుద్ధప్రసాద్ గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలోనే ఉన్నారు. ఇంకా చాలా మంది ప్రభుత్వంలోనే ఉన్నారు. ఒక్క ఆ ఉద్యమంలో ఉన్న పేరు నాని గారు, నేను మాత్రమే వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నాం. నాగేంద్రనాథ్ గారు ప్రథమ వ్యక్తిగా, ఆయనతో పాటు నేను అప్పుడు ఉద్యమంలో ప్రధాన పాత్రధారులుగా ఉన్నాం. వారు లేరు ఇప్పుడు. సో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి ఆ రోజుకి ఆ ఉద్యమం జరిగిన నాటికి ఎగువన పులిచింతల ప్రాజెక్ట్ లేదు, గోదావరిలో వచ్చి నీళ్ళు వచ్చే పట్టిసీమ ప్రాజెక్ట్ లేదు. అప్పుడు నాగార్జున సాగర్లో 505 అడుగులు నీటి మట్టం ఉండగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే డెడ్ స్టోరేజ్లో నుంచి నారుమళ్లకి నీరు ఇచ్చారు డెల్టాకి. నారుమళ్లు లేకపోతే నీళ్ళు వచ్చిన తర్వాత సాగుకి సాధ్యం కాదని చెప్పి నారుమళ్లకు నీరు ఇవ్వమని చెప్పి అడిగిన ఉద్యమం. 650 నుంచి 700 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం కృష్ణా డెల్టాలో ఖరీఫ్లో. అది ఆ నీళ్లు ఇవ్వకపోతే ఈ 650 నుంచి 700 మిల్లీమీటర్ల నీళ్లు వృధా అయిపోతాయి. రెండు, మొత్తం అందరికీ కూడా తెలిసిన విషయం, ఖరీఫ్లో డెల్టాలో వరి, చెరుకు, ఆక్వాకల్చర్ తప్ప ఇంకొక పంటకి సాధ్యం కాదు అనే విషయం శాస్త్రవేత్తలకి అందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా ఏ మెట్ట పంట వేసినా సరే ఒక్క వర్షం పడితే ఇది సముద్ర మట్టానికి కేవలం 16 అడుగులు 17 అడుగులు ఎత్తులో మాత్రమే ఉండేది కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలో. డెల్టాల్లో ఖరీఫ్లో వరి సాగు ప్రాంతంలో సాధ్యం కాదు. ఆల్రెడీ ఆక్వాకల్చర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఆక్వాకల్చర్ వెళ్ళిపోయింది. చెరుకు గిట్టుబాటు కాట్లా, వాటికి కూడా వాటర్ కావాలి. వాటర్ లేకుండా సాగు జరిగేవి కాదు. మెట్ట పంటలు డెల్టాలో సాధ్యం కాదు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడేమో కృష్ణా డెల్టాలో ఒరే ఇద్దు, మీరు ప్రత్యామ్నాయ పంటలు, మెట్ట పంటలు వేసుకోండి అని మాట్లాడుతున్నారు. ఏ శాస్త్రవేత్త అన్నా దీన్ని చెప్పాడా? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఏమైనా ఈ కొత్త విధానం? అంటే సుదీర్ఘ చరిత్ర, ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఏ రైతుకి అనుభవం తెలియని పరిస్థితిలో మీరు మాట్లాడుతున్నది. మీకు అనుకూలం అయిన రైతాంగం ఎవరైనా సరే కృష్ణా డెల్టాలో మీరు చెప్పే సూచన ప్రకారం మెట్ట పంటలు ఏమైనా సాగు చేశారా? ఈ రోజుకి కూడా మొన్న 29వ తారీఖు నాడు వచ్చిన వ్యవసాయ శాఖ రిపోర్ట్ ప్రకారం
సాగు జరిగిన ప్రాంతంలో మొత్తం కృష్ణా జిల్లాలో దరిదాపుగా 4,000 ఎకరాలు తప్పితే మొత్తం అంతా వరి సాగే జరిగింది. గుంటూరు జిల్లాలో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో కొద్దిగా మెట్ట ఉండటం మూలంగా అది తప్ప మిగతాదంతా వరి సాగే జరిగింది. బాపట్ల జిల్లాలో దరిదాపుగా వరి సాగే జరిగింది. ఇది క్లియర్ గా చెప్తోంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు కూడా ఈ రోజు పొద్దున్నే ప్రకాశం బ్యారేజ్కి పట్టిసీమ నుంచి 6,870 క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు వస్తున్నాయి. దీనిలో నుంచి 6,346 క్యూసెక్లు డెల్టా కాలువలకు విడుదల చేస్తున్నారు. దీంతో పాటు పట్టిసీమ పులిచింతల్లో 29 టీఎంసీల నీళ్లున్నాయి. పులిచింతల కృష్ణా డెల్టా సుదీర్ఘ పోరాటం పులిచింతల కోసమే పోరాడింది. సుదీర్ఘ కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ కోసమే పులిచింతల ప్రాజెక్ట్ ని అంత పోరాటం తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈరోజు 29 టీఎంసీల నీళ్లు పులిచింతల్లో ఉన్నాయి. ఇది 2027 జూన్ దాకా డ్రింకింగ్ వాటర్ కి ఉంచుతామని ఏ మాత్రం కూడా వాస్తవమైంది కాకుండా అనాలోచితంగా అధికార యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మాట్లాడుతున్నారు. అంటే ఇది వర్షాకాలం, ఇదే అక్టోబర్ ఎండింగ్ వస్తే మీరు ఆ మాట మాట్లాడితే అర్థం ఉంది. ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు 3 నెలలు వర్షాకాలం ముందుండగా పైన ప్రాజెక్టులన్నీ నిండిపోయి శ్రీశైలంలోకి 1,70,000 దాకా క్యూసెక్కులు నీళ్లు శ్రీశైలంలోకి వస్తూ ఉండగా శ్రీశైలం ఎండిడిఎల్ దాటిపోయి శ్రీశైలం లెవెల్ పెరిగిన తర్వాత ఆల్రెడీ గోదావరిలోనేమో లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి ధవళేశ్వరం బ్యారేజ్ దాటి కాటన్ బ్యారేజ్ దాటి వెళ్తున్న సమయంలో అక్కడ లిఫ్ట్లో పట్టసీమతో కృష్ణా డెల్టా సస్యశ్యామలం చేశామని పెద్ద ఎత్తున మీరే ప్రచారం చేశారు కదా. ఇప్పుడు పట్టసీమ నడుస్తూనే ఉంది. ఆల్రెడీ పులిచింతల్లో నీళ్లు ఉన్నాయి. ఈ టైంలో వరి సాగు చేయొద్దని మాట్లాడటం అర్థం ఏమిటి? అసలు ఏం జరుగుతుంది? వరి సాగు చేయకపోతే, సాగు లేకపోతే కృష్ణా డెల్టా మొత్తం ఖరీఫ్ మొత్తం బీడు పడుతుంది. అక్కడ రైతాంగం 80 నుంచి 85% కౌలు రైతులు ఆల్రెడీ దుక్కి దున్నేశారు, విత్తనాలు కొనుక్కొచ్చుకున్నారు, నారుమళ్లు పోశారు. వ్యవస్థ మొత్తం, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ప్లస్ అక్కడున్న పనులు లేకపోతే ఆ ప్రజలు మొత్తం కూడా పొట్ట చేతబడుకుని పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు దినసరి కార్మికులుగా వలసపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు దక్షిణ భారత ధాన్యాగారం కృష్ణా గోదావరి పెన్నా డెల్టాలు, ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పేరు వచ్చిందంటే ఈ డెల్టాల్లోని వరి సాగు మూలంగా వచ్చింది. ఈ విషయాన్ని మర్చిపోయి సాధ్యంగాని పంటలేదో సాగు చేయమని, సాధ్యమైన అవకాశం ఉన్న కేవలం 4,000 క్యూసెక్కులు రోజుకి పులిచింతల నుంచి నీళ్లు విడుదల చేస్తే ఇప్పుడు ఇక్కడ 6,300 క్యూసెక్లు ఇక్కడి నుంచి కిందకు నీళ్లు వెళ్తున్నాయి. అంటే 10,400 క్యూసెక్లు గాన విడుదల చేస్తే 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో 2.5 లక్షల ఎకరాలు ఆక్వాకల్చర్కి వెళ్ళిపోయింది. 10.5 లక్షల ఎకరాలకి 100 డ్యూటీ మీద, అంటే 1 క్యూసెక్కి 100 ఎకరాల సాగు మీద వాటర్ క్లియర్ కట్ గా చాలా ఈజీగా విడుదల చేయొచ్చు. కృష్ణా డెల్టాలో ఖరీఫ్ పంట మొత్తం కూడా మంచి పంట పడుతుంది. 2003లో మొట్టమొదటిసారిగా అప్పుడు దాకా వరి భూమిని ఆరకట్టి వరి దిగుబడిని అరికట్టవద్దు, ఇది వ్యవసాయ శాఖ రిపోర్ట్. కానీ 2003లో పూర్తిగా 80 టీఎంసీలతోనే 12 లక్షల ఎకరాలు పైగా సాగు చేయడం జరిగింది. దిగుబడులు పెరిగినాయి. ఆ సంవత్సరం రైతాంగానికి మొత్తానికి అర్థమైంది వరికి కూడా కంటిన్యూగా నీరు నిలబెట్టవసరం లేదు, 6 తడులుగా ఇస్తే సరిపోద్దని. సో అది అంటే 1 క్యూసెక్ 165 ఎకరాలకి 165 డ్యూటీ మీద 2003లో కృష్ణా డెల్టాలో పంటలు పండినాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వంతుల వారి విధానాన్ని తీసుకొచ్చి చక్కగా సాగు చేసే పరిస్థితి ఉండగా వంతులు కూడా అవసరం లేదు. 10,500 క్యూసెక్లు పట్టిసీమ నుంచి పులిచింతల నుంచి ఇచ్చే అవకాశం ఉండగా మీరు ఆ నిర్ణయం తీసుకోకుండా 2027 జూన్ దాకా డ్రింకింగ్ వాటర్ ఉంచుతున్నామని, అంటే 27 జూన్ దాకా ఇక్కడెక్కడ 1 చుక్క నీరు పడదు, ఈ ప్రాంతం మొత్తం అరాచకం అయిపోద్ది అనుకుంటున్నారా? అవాస్తవమైన ప్రకటనలు వద్దు, వాస్తవమైన ప్రకటనలు దృష్టిలోకి రండి. చాలా క్లియర్ గా సాగు జరిగే ప్రాంతాల్లో ఇవాళ డెల్టాలో సాగు చేస్తున్న రైతాంగం అంతా కూడా వెనుకబడిన వర్గాలు, కౌలు రైతులు, వాళ్ళు మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తే మొత్తం డెల్టా మొత్తం ఎంతో ప్రసిద్ధమైన కృష్ణా డెల్టా మొత్తం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా క్లియర్ గా అవకాశం ఉన్న దగ్గర ఇవాళ ఫుల్ పట్టిసీమ ఎండిపోద్ది, నీళ్ళు ఆగిపోతాయని చెప్పారు. ఏమిటి అధికారులు మాట్లాడే మాటలు? ఇవాళ పూర్తిగా ఎట్టి పరిస్థితులను గోదావరిలో అక్టోబర్ అయిన దాకా ఎట్టి పరిస్థితుల్లో ఇది లేదు. మీరే చెప్తున్న పట్టిసీమతో సస్యశ్యామలం అని చెప్తున్న పట్టిసీమ నడుస్తూ ఉంది. 20 పంపులు అక్కడ వేస్తే 7,000 క్యూసెక్లు అక్కడ వస్తాయి. 3 పంపులు స్టాండ్ బై. ఇక్కడికి ఇదిగో ఈ రోజు నేను ఇచ్చిన డేటా, ఇది నా డేటా కాదు. సో అధికారిక డేటాలోనే 6,870 క్యూసెక్లు ఈ రోజు
ప్రకాశం బ్యారేజ్కి వస్తున్నాయి. మధ్యలో ఏమాత్రం వర్షం పడితే పాలేరు, మునేరు, వైరా, కట్టలేరు నుంచి నీళ్లు జాయిన్ అవుతాయి. మళ్ళీ సముద్రంలోకి పోవాల్సిందే. ఈ నీటిని వాడుకోకుండా ఖరీఫ్ పంట లేకపోతే, ఖరీఫ్ పంట లేటుగా గన ఏ ఆగస్టులోనో ఎండింగ్లోనో సెప్టెంబర్లో వేస్తే ఒక్క నీటితో అవకాశం లేకుండా తూర్పు కృష్ణా డెల్టాలో పండే మినుము పంట, పశ్చిమ కృష్ణా డెల్టాలో పండే మొక్కజొన్న పంట మొత్తం దెబ్బతినిపోతుంది. ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. మీరు డెల్టా ప్రాంతంలో పప్పు ధాన్యాలు అనేది నవంబర్ వచ్చిన తర్వాత, తుఫాన్లు పోయిన తర్వాత వేసుకునే పంటలు. అది ఎవరికి రైతులకు చెప్పవసరంలా. ఈ రోజు తూర్పు కృష్ణా డెల్టా మొత్తం కూడా రబీలో మినుము పంట రికార్డు ఈడుతో సాగు జరుగుతుంది. అలాగే పశ్చిమ కృష్ణా డెల్టాలో మొక్కజొన్న పంట. ఈ రెండు కూడా రైతులు తను వాస్తవమైన ప్రాక్టికల్ పరిస్థితుల్లో చూసుకుని వాళ్ళ సాగు పెరిగింది. లాభం వస్తే వాళ్ళు ఏ లాభం వస్తే దానిలోకి వెళ్తారు. అది మనం చెప్పవసరంలా. రైతుకు మించిన శాస్త్రవేత్త ఎవరూ లేరు, రైతుకు మించిన ఇంజనీర్ ఎవరు లేరు. మీకు అనుభవజ్ఞం కలిగిన రైతుల దగ్గర సూచనలు తీసుకోకుండా కృష్ణా డెల్టాకి నీళ్లు విడుదల చేయడానికి, అలాగే పైన తెలంగాణ మొత్తం ప్రాజెక్టులకు అన్నింటికి నీళ్లు విడుదల చేసుకున్న అందరి నీవాకి, మళ్ళీ ముచ్చుమరి ద్వారాగా కేసీ కెనాల్కి నీళ్లు విడుదల చేయకుండా ఉండటం అనేది రాష్ట్రం మొత్తాన్ని కూడా రైతాంగాన్ని పూర్తిగా గడ్డు పరిస్థితిలోకి తీసుకెళ్లటం. దీని మూలంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతుంది. ఆ వైపు చూడకుండా ప్రాక్టికల్ గా మేము చేస్తున్న సూచన ఎప్పుడు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాస్తవమైన ఫిగర్లతో, ఇప్పుడు కూడా మేము ఏదో వేగ్గా మాట్లాడలా, ఈ రోజు ఉన్న పొద్దున్నే ఉన్న వాస్తవ ఫిగర్లు సీఎం డాష్ బోర్డు నుంచి తీసుకుని నేను ఇచ్చిన ఫిగర్లు, ఇరిగేషన్ సీఎం డాష్ బోర్డు ఇరిగేషన్ దగ్గర, రైన్ఫాల్ డేటా మొత్తం కూడా రైన్ఫాల్ డేటా కూడా మొత్తం దానిలోంచి ఇచ్చినవి. ప్లస్ రాష్ట్రం మొత్తం డెఫిసిట్ రైన్ఫాల్ 51% ఉంటే కృష్ణా, గుంటూరు, బాపట్లలో అది 37-38% ఉంది. అది కూడా కాకుండా 28వ తారీఖు నుంచి ఈ రోజు వరకు సుమారుగా ఈ 6 రోజుల్లోనే దగ్గరగా 24 మిల్లీమీటర్ల వర్షపాతం ఈ 3 జిల్లాల్లో పడింది. రాష్ట్రంలోనే పడింది సరాసరిలోనే. ఈ 28వ తారీఖు నుంచి వాళ్ళ డ్రై స్పెల్ కాదు, రాష్ట్రం మొత్తం కూడా పడుతుంది. మీ రిపోర్ట్లో చెప్తున్నాయి. ఈ పడే నీళ్లను వాడుకుంటూ ప్రాజెక్టులోకి వచ్చిన నీళ్లని, ఉండ నీటిని సద్వినియోగం చేసుకుని ఇక్కడ కృష్ణా డెల్టాకి, అక్కడ అందరి నీవాకి, అలాగే ముచ్చుమరి ద్వారాగా అక్కడ డ్రింకింగ్ వాటర్కి అవసరమైన రీతిలో త్వరలోనే మనకి రాబోయే కొద్ది రోజుల్లోనే శ్రీశైలం కూడా నిండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. నాగార్జున సాగర్కి వచ్చే పరిస్థితి. ఈ సంవత్సరం కూడా మళ్లీ శ్రీశైలం, నాగార్జున సాగర్ నుండి పులిచింతల నుండి సముద్రంలోకి నీళ్లు వెళ్లే పరిస్థితి రాబోతోంది. మంచిది, మేము కూడా అదే కోరుకుంటున్నాం. రైతులు బాగుండాలి, వర్షాలు బాగుండాలి, రైతులు పంటలు పండాలి, ఆ పండిన పంటలకి గిట్టుబాటు ధరలు వచ్చి రైతులు ఆర్థికంగా లబ్ధి పొందాలి. ఇది నిరంతరం మా కృషి, మా ప్రతిపక్షంగా మేము పోషిస్తున్నది కూడా దానికోసమే. ఆ వైపు దృష్టి పెట్టమని ప్రభుత్వానికి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మీరు రేపు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత కూడా ఆయన లేవనెత్తిన అంశాలకు సమాధానాలు చెప్పండి. అది చెప్పకుండా ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ప్రకటనల మూలంగా రైతులకు ఏం లబ్ధి జరిగిందో వాస్తవాన్ని చెప్పండి. లబ్ధి జరిగితే ధర పెరగాలి కదా. ఎక్కడ కూడా వాస్తవమైన ఫిగర్లు కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికో, లేకపోతే మమ్మల్ని నిందించడానికో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిందించడమే లక్ష్యంగా పెట్టుకుంటే దాని పర్యవసానం అనేది భవిష్యత్తులో ఎవరైనా సరే అధికార కూటమి అనుభవించాల్సిందే. ఆ వైపు కాకుండా రైతులకు న్యాయం జరిగే రీతిలో ఆలోచన, నిర్ణయాలు చేయమని చెప్పి ప్రభుత్వానికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.